నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను అశ్విని సూర్య. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద టిడ్గో గృహాలకు ఎదురుగా ఏర్పాటు చేయనున్న క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం జగన్నాథగట్టు వద్ద ఉన్న డిట్కో గృహాలకు ఎదురుగా 6 ఎకరాల్లో గ్రీన్ కో కంపెనీ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం క్రీడా కాంప్లెక్స్కు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌర్ చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ హైవే దగ్గరలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ స్టేడియం ఏర్పాటు కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో బాలసాయిబాబా స్కూల్ పక్కన ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో కూడా స్టేడియం అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడల వల్ల జీవితంలో కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారని మంత్రి తెలిపారు. గ్రీన్ కో కంపెనీ P4 విధానం ద్వారా ముందుకు వచ్చి సిఎస్ఆర్ కింద స్టేడియం నిర్మించడం అభినందించాల్సిన విషయమన్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో మరిన్ని మంచి పరిశ్రమలు తీసుకుని వచ్చి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పత్తికొండలో ఏర్పాటు చేయనున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్ను కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలు అయిన తిరుపతి, అనంతపురం, కడపలలో మంచి స్టేడియంలు ఉన్నాయన్నారు. అదేవిధంగా కర్నూలులో నిర్దిష్ట మరియు కేంద్రీకృత స్టేడియం ఒకటి ఉండాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో బాలసాయిబాబా స్కూల్ పక్కన ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో 2 స్టేడియంలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం ఉంటే క్రీడాకారులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందన్నారు. లక్ష్మీపురం గ్రామం జగన్నాథగట్టు వద్ద ఉన్న డిట్కో గృహాలకు ఎదురుగా క్రికెట్ స్టేడియంను అభివృద్ధి చేయడమే కాకుండా క్రికెట్తో పాటు బాస్కెట్బాల్, కబడ్డీ, ఇండోర్ స్టేడియం, షటిల్, స్విమ్మింగ్ తదితర అన్ని రకాల సదుపాయాలతో అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని గ్రీన్ కో కంపెనీ ముందుకు రావడం జరిగిందన్నారు. ఇక్కడ పిల్లల ప్రతిభను గుర్తించి వారికి ఆహారం, వసతి సౌకర్యాలతో పాటు 15 సంవత్సరాల వరకు 40 మంది ప్రత్యేకమైన కోచ్లతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి క్రీడాకారులను బయటకు తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఈ స్టేడియం ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాణ్యం నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన సమయంలో P4 విధానంలో గ్రీన్ కో కంపెనీ వివిధ రంగాల అభివృద్ధికి 10 కోట్లను ప్రకటించడం జరిగిందన్నారు. ఇప్పుడు 4 కోట్లతో స్టేడియం ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. 6 నెలల సమయంలో స్టేడియం పూర్తి చేసే విధంగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నారన్నారు. స్టేడియం ఏర్పాటుకు 6 ఎకరాల భూమిని మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న స్టేడియంను క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌర్ చరిత మాట్లాడుతూ కర్నూలు క్రికెట్ స్టేడియం రావడం చాలా సంతోషించాల్సిన విషయమని అన్నారు. కర్నూలు జిల్లా నుండి ఎంతో మందికి క్రీడాకారులు బాగా రాణిస్తున్నారన్నారు. గ్రీన్ కో వారి సహకారంతో లక్ష్మీపురం జగన్నాథగట్టు వద్ద 6 ఎకరాలతో స్టేడియం, క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి భోజన, వసతి సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధుల కింద గ్రామాల్లో అభివృద్ధి పనులను చేస్తున్నారన్నారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. క్రీడల్లో బాగా రాణించినట్లయితే జీవితంలో స్థిరపడతారన్నారు. విద్యార్థులందరూ తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే కోరారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ కర్నూలులో గ్రీన్ కోయిక్ ప్రాజెక్టు చేయడం చాలా అభినందించాల్సిన విషయమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు జిల్లాకు మరింత అందం చేకూరుతుందన్నారు. మండల స్థాయిలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారని, వారు అవకాశాల కొరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వెళ్లేవారన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారునికి న్యాయం జరిగే విధంగా గ్రీన్ కో వారి ద్వారా జిల్లా కలెక్టర్ కర్నూలులో స్టేడియం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి స్టేడియంలు మరిన్ని రావాలని, ఉమ్మడి జిల్లాలో ఉన్న విద్యార్థులు, క్రీడాకారులకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం P4 మోడల్ సంకల్పానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. అధిక నెట్వర్క్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ సమాజానికి మంచి జరిగే విధంగా ఉండడమే P4 మోడల్ అన్నారు. గ్రీన్ కో కంపెనీలో ఏదైతే గ్రీన్ ఉందో అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్న స్టేడియంను కూడా గ్రీన్ స్టేడియంగా అద్భుతంగా ఏర్పాటు చేయనున్నారన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కర్నూలులో స్టేడియం ఏర్పాటు వల్ల ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారన్నారు. క్రీడల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభించే అవకాశం ఉందని, ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య లక్ష్యమన్నారు. పరిశ్రమలు ఎన్నో తీసుకుని వచ్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి పనులను కూడా తగిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, గ్రీన్ కో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ హైవే దగ్గరలో మనకి మంచి ల్యాండ్ దొరకడము, ఇక్కడ స్టేడియం రావడము, ఎదురుగా టిట్కో హౌసెస్ ఉన్నాయి. దాదాపు 10,000 కుటుంబాలు రాబోతాయి ఇక్కడ. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దిస్ విల్ బి ఎ గ్రేట్ అసెట్ అండి. ఎందుకంటే టిట్కో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం మా కర్నూలు నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ ఉంటారు టిట్కో హౌసెస్లో. సో ఇట్ ఈస్ ఎ బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి, ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ 100% కంప్లీట్ చేస్తున్నారు. సాయిబాబా ట్రస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్తుంటాం స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రీన్ కో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు CSR కింద ఆర్ P4 కింద దే ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ అనిల్ గ్రీన్ కో వచ్చి నాకు బాగా మిత్రుడు అండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇక్కడ హైబ్రిడ్ ప్లాంట్, పవర్ ప్లాంట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ ఇక్కడ రాబోతా ఉంది. కాబట్టి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. అండ్ మనకి రికార్డ్స్లో ఉండిపోతుంది. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పాండ్యంలో ఇక్కడ వచ్చిందని చెప్పి రికార్డ్స్లో ఉంటుంది. కాబట్టి ఇది రియలీ హ్యాపీ మూమెంట్ అండి. ఇది కాకుండా ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి. అది 100% పాసిబుల్ ఉంది. ఒకటే నేను ఎప్పుడు చెప్తానంటాను, మా ఓరోకల్లోకి తేవాలంటే ఒక కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నాం మేము వాళ్ళకి. ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే అంత ఆషామాషి కాదు కదా. ఇదేం పోర్ట్ లేదు, ఏం లేదు. ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు. ఇట్ ఈస్ అంటే మనకు అన్ని అనుకూలము. చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉండడము, ఆయనను చూసి ఆల్రెడీ పెట్టుబడులు రావడము, దాంట్లో మనము ఓరోకల్ని ప్రొజెక్ట్ చేసుకొని అయినంత, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ ల్యాండ్ లాక్, లోపల మనకేం పక్కన సీ కానీ ఇది కానీ ఏం లేదు కాబట్టి లాజిస్టిక్లీ చాలా ఆలోచిస్తారు. బట్ మనం బెనిఫిట్స్ ఇచ్చే విధానం కానివ్వండి, వాళ్ళకి ప్రజెంట్ చేసే విధానంలో కానీ అన్నీ చేసిన దానికే పాసిబుల్ అవుతా ఉంది. సో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు చెప్పాము, 5 ఏళ్లలో కమిట్మెంట్ ఇచ్చాము. మన కూటమి ప్రభుత్వం 100% నెరవేరుతుంది. సో ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మనము ప్లాన్ చేయాలని చెప్పి MSME పార్కులు చెప్పాము. ప్రతి నియోజకవర్గంలో ఉండాలని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. మన మిత్రుడు శ్యామ్ బాబు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక టమాటోది ప్రాసెసింగ్ యూనిట్ నా కిందనే ఉంది. అది కూడా నెక్స్ట్ 6 monthsలో గ్యారంటీ కంప్లీట్ అవుతుందని ఆశపడుతున్నా. ఇట్లాంటి వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ దేర్ టు హెల్ప్ అండ్ సీ ద గ్రోత్ ఆఫ్ ఆర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. మన ప్రభుత్వంలోనే ఇదంతా పాసిబుల్. ప్రీవియస్ ప్రభుత్వంలో మీరు చూసారు ఏ రకంగా అరాచకం ఉండింది, ఏ రకంగా వాళ్ళ ఆలోచనలు అనేది మీరు అందరూ చూసారు. కాబట్టి మీరు అందరూ కూడా మా ప్రభుత్వం పైన, మా పైన ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటే కొనసాగింది అనుకోండి. లైక్ గుజరాత్ లెక్క కంటిన్యూస్గా మన ప్రభుత్వము కొన్ని డికేడ్స్ పాలిచ్చినామంటే మనది కూడా నంబర్ 1 స్టేట్ అవుతుంది ఇండియాలో. సో మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. సంతోషం. ఎందుకంటే మనకి గ్రీన్ కో ఇందాక మనకు సోమశేఖర్ అన్న చెప్పినట్లు పాణ్యం నియోజకవర్గానికి అన్నీ వస్తూ ఉన్నాయని.
చాలా సంతోషం అన్న. కానీ డెవలప్మెంట్ అంతా అయితా ఉంది. ఏదో మేమొక్కరం కాదు, మాది కాదన్న, మా నియోజకవర్గము, మన కర్నూలు ప్రాంత వాసులు బాగుపడతా ఉన్నారు మంచిగా. అన్ని ఇప్పుడు ఏషియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ గ్రీన్ కో ప్రాజెక్టు మన ఓరకల్లు వాళ్ళు పాణ్యం మండలాల్లో రావడం చాలా సంతోషదాయకము. అంతేకాకుండా ఎన్నో రకాలుగా సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ నుంచి కూడా గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా గ్రీన్ కో వాళ్ళు మనకి సహకరిస్తా ఉన్నారు. అలాగే ఈ రోజు కూడా దీనికి కూడా మనకి P4 ద్వారా 10 కోట్లు ఇవ్వడము, దాంట్లో మనము స్టేడియం కోసం 4.5 కోట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఇవ్వడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఎంతో మంది క్రీడాకారులను బాగా తయారు చేయడానికి, బాగా రాణించడానికి కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఈ రోజు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరం. మనం క్రీడల్లో బాగా రాణించినట్లయితే జీవితంలోనే స్థిరపడగలుగుతారు. వేల సంవత్సరాల నుంచి వస్తున్న యోగా మన వారసత్వ సంపదని, దానిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, మహిళలు, అధికారుల భాగస్వామ్యంతో 5,000 మందితో నిర్వహించిన థీమాటిక్ యోగా ప్రదర్శనలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రముఖ యోగా శిక్షకులు మునిస్వామి యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు వేయించారు. యోగా కార్యక్రమం నిర్వహణ తరువాత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని అభినందించారు. యోగా 5,000 సంవత్సరాల నుండి మనకు వారసత్వంగా వస్తోందని, యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు యోగా చేయడం అలవర్చుకోవాలని తెలిపారు. ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించి ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి విశాఖపట్నం సముద్ర తీరంలో 5 లక్షల మందితో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఈ యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేలాగా ఉంటుందని మంత్రి తెలిపారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా వాకింగ్ ట్రాక్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రీన్ కో ద్వారా సిఎస్ఆర్ నిధులు 4 కోట్లతో టిడ్కో గృహ సముదాయాల దగ్గర అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియంను నిర్మించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో కర్నూలు జిల్లా అగ్రగామిగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలను చేపట్టారని, అవి విజయవంతం అయ్యాయని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరిస్తున్నారని తెలియజేశారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో 10,96,000 మంది కర్నూలు జిల్లా నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఇది రాష్ట్రంలోనే అత్యధిక నమోదు అని తెలిపారు. కర్నూలు జిల్లా వాసులు ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి విజయవంతం చేయాలన్న తపనతో సహకరిస్తున్నారని, ఇందువల్ల ప్రతి ప్రభుత్వం కార్యక్రమంలో కర్నూలు జిల్లా మొదటి 5 స్థానాల్లో ఉంటుందని తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారని, 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో జూన్ 21న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ 2,40,000 సింహభాగం రిజిస్ట్రేషన్లు కర్నూలు మున్సిపల్ శాఖ ద్వారా నమోదు కావడం గర్వంగా ఉందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులచే యోగా నిర్వహణ అందరి సహకారంతో విజయవంతం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, సీఈఓ సెట్కూర్ వేణుగోపాల్, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, ఎన్సీసీ కర్నల్ ప్రసాద్, డిఎస్డీఓ భూపతిరావు, కార్పొరేటర్ పరమేష్, ఆయుష్ డాక్టర్ ప్రసాద్, మునిస్వామి, జిల్లా యోగా సంఘం కార్యదర్శి అవినాష్, జిల్లా అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, సాధారణ ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు 5 లక్షల మందితో వైజాగ్లో
అతిపెద్ద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మన జిల్లా మొత్తం మీద మనం దాదాపు ఒక 5,000 సెంటర్ల వెన్యూస్ ఐడెంటిఫై చేశాం. ఈ 5,000 సెంటర్లో ఈ 10,96,000 మంది, 11 లక్షల మంది ఆ రోజు యోగా చేస్తారు. ఈ రోజు ఎలాగైతే మీరు సక్సెస్ చేశారో అదేవిధంగా ఆ రోజు ఇంతకంటే ఎక్కువ మంది ఇక్కడ అటెండ్ అవుదాం. అందరం ఇక్కడికి మళ్ళీ ఆ రోజు వస్తాం 21st రోజు. సో అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ అండ్ మేక్ దట్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలము మనం అనే సంకల్పంతో ఈరోజు మన కర్నూలు పట్టణంలో కూడా కలెక్టర్ గారు ఇంతవరకు చెప్పినట్లు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా దాదాపు 11 లక్షల మంది మెంబర్షిప్ కూడా జాయిన్ అయ్యారని చెప్పడం జరిగింది. సార్ చెప్పినట్టు అంతేగాక ప్రతి గవర్నమెంట్ కార్యక్రమంలో మన జిల్లా ముందుగా ఉంది. ఎందుకంటే ఇదివరకే గతంలో కూడా ఈ సంవత్సర పరిపాలనలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి పథకం ముందుగా ఉందనేది వాస్తవం. అది అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ ఏమంటారు మీరంతా ఇక్కడికి వచ్చేసి ఇంత ఘనంగా నిర్వహించడానికి మీ అందరికీ పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, కమిషనర్ గారికి, వేరే అధికారులకి. బట్ నా పాయింట్ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్ 70% ఏమన్నా ఉన్నాయండి, స్పోర్ట్స్ కానీ యోగా కానీ ఎనీథింగ్ 70% ఈజ్ ఫుడ్, 30% ఇవన్నీ కూడా అనమాట. సో ఫుడ్ కూడా ప్రాపర్గా డైట్గా ప్రాపర్గా మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యోగాతో కాదు, స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ దట్ ఈస్ ఓన్లీ 25 to 30%. బ్యాలెన్స్ 70% ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ వీ టేక్. సో అవి కొద్దిగా ప్రోటీన్ కానీ తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ చూసుకొని మనం తింటే చాలా బాగుంటుంది. హెల్త్ విల్ బి వెరీ గుడ్. దాంతోపాటు మనము ఏదో ఒక ఫిజికల్గా వీ హ్యావ్ టు స్పెండ్ టైం డైలీ ఒక 45 minutes 1 hour వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ హెల్త్. మనం ఈ బిజీ వరల్డ్లో చాలా మంది మర్చిపోతుంటాము. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా పాల్గొంటారు. మీరు ఈరోజు పాల్గొనే దానికి ఫైన్, ఫెంటాస్టిక్. ఒక 45 minutes మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలా. అలాగే ఈ స్టేడియం కూడా సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీఆర్ వర్కింగ్ అవుట్ వాకింగ్ ట్రాక్స్, ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా క్లోజ్లీ మానిటర్ చేసి వీఆర్ సెండింగ్ ద డిపిఆర్స్ అండి. త్వరలో ఈ స్టేడియం కూడా బాగా డెవలప్ అవుతుంది. అదే కాకుండా ఈరోజు ఇంకొక స్టేడియం కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నాము. గ్రీన్ కో వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ నుంచి దగ్గర 4 crores ఫండ్స్తో ఒక స్టేడియం డెవలప్ అవుతా ఉంది. సో ఇవన్నీ కూడా వీ గివ్ లాడ్ ఆఫ్ ప్రయారిటీ. మన గవర్నమెంట్ చంద్రబాబు గారు అన్ని రకాలుగా అన్ని దానిలలో కూడా హీ గివ్స్ ఇంపార్టెన్స్. చాలా బాగా చేయాలి రవీంద్ర, నువ్వు ఆర్గనైజ్ చేయమన్నారు. సో సార్ డైరెక్షన్తో తీసుకొని ఇంత గ్రౌండ్ని మొత్తం మ్యాట్ అంతా కూడా స్ప్రెడ్ చేసి అక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం సార్. ఈ ఈవెంట్లో కార్పొరేషన్ స్టాఫ్, ఇంజనీరింగ్స్ కానీ అలాగని హెల్త్ స్టాఫ్, హెల్త్ ఆఫీసర్ కానీ వాళ్ళ టీము, ఇన్స్పెక్టర్లు అందరూ, టౌన్ ప్లానర్స్ కానీ అన్ని విభాగాల స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేశారు సార్. సచివాలయ స్టాఫ్ కూడా అన్ని రకాల కేటగిరీ సెక్రటరీలు పార్టిసిపేట్ చేశారు. అలాగే జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వాళ్ళ సిబ్బంది పార్టిసిపేట్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మన లబ్ధిదారులకే మనం ఎవరికి అబద్ధం చెప్పాల్సిన పనిలే, మోసం చేయాల్సిన పనిలే. ఎవరైతే ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతారో వారి దగ్గరికి వెళ్ళి ఈ పథకాలలో తెలియజేస్తే, ఇంకా రాబో కాలంలో వచ్చే పథకాలు కూడా తెలియజేస్తే మనం ప్రజలకు చేరువవుతాం. కుటుంబ సాధికార సమితిని ఒకటి పెట్టారు మనకు. దాని అర్థమేమి? మనం అందరినీ కుటుంబాలకు సభ్యునిగా ఉండాలని. అది ముఖ్యమంత్రి వర్యులు పార్టీ పెట్టినది, అది కుటుంబ సాధికార సమితిని పెట్టినారు. కాబట్టి దానికి కూడా మనం న్యాయం జరగాలంటే మనందరం ఖచ్చితంగా రోజు పార్టీ కొరకు ఒక అర్ధగంట సేపు ప్రతి కార్యకర్త పనిచేస్తే రాబో కాలంలో భరతయ్య గారు ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, మంత్రి అవుతారు. దానివల్ల అయ్యే ఒకరు కష్టపడితే కాదు, మనందరం కష్టపడాలి. పార్టీలో ఎవరైతే చురుగ్గా పనిచేస్తారో ఆ చురుగ్గా పనిచేసిన వ్యక్తులకు మనం ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ రోజు మనం ఏ పని చేస్తున్నాం అనేది ప్రజలకి సొచ్చుకొని పోయి ప్రజలకి వివరించే విధంగా మనం ముందుకు తీసుకుపోతేనే మన పార్టీకి మైలేజ్ వస్తుందని, మనం చేసిన పనులు మనలోనే పెట్టుకొని మనం ముందుకు తీసుకోకపోతే అది మనకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మన మినిస్టర్ గారు మనం ఏం పని చేస్తున్నారు, మన లోకేష్ గారు సార్ గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనం ఇచ్చే పథకాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏమేమి చేస్తున్నాం అనేది మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సంస్థాగత ఎన్నికల్లో మనం ముఖ్యులు చాలా దగ్గరగా అన్ని రకాలుగా మనం పార్టీ కోసం తన పనులను కూడా పక్కన పెట్టి ముందుకు తీసుకునే వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల్లోకి తీసుకోపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనము 13,000 ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తున్నాం. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. నాట్ 2,000. ఆ 2,000 కూడా స్కూల్ డెవలప్మెంట్కి పోతా ఉంది. వాళ్ళు అది 2,000 ఇలా అంటే ఆయన కూడా అదే కదా చేసింది. 13,000 3 ఏళ్ళే కదా ఇచ్చిండింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. బట్ మనము ఎంతమంది పిల్లలు అయితే అంతమంది. అండ్ యూ సీ ఆర్ బడ్జెట్, వాళ్ళు 3,000-4,000 కోట్లు అంటే మన దగ్గర 8,000-9,000 కోట్ల మనం ఇచ్చిండేది. సో మనం ప్రజల్లో తీసుకోపోవాలా. బాగా సక్సెస్ అయిందని నేను నిన్న చాలా మంది పాజిటివ్గా చెప్తున్నారు. బట్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవి కూడా పాజిటివ్గా తీసుకోపోవాలా. అట్ ద సేమ్ టైం నేను మరీ చెప్తున్నా, మీ వార్డులలో ఇష్యూస్ ఉండేవి, డెవలప్మెంట్ చేసేవి, ఇది ఓవర్ నైట్ నేను నాకు కావాలంటే ఇట్లా అయిపోదండి. సో ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫాలోఅప్ చేయాలి. దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ ఇస్. సో మనం ఎప్పుడో ఇచ్చినాం సార్ కాలేదని కాకుండా వెంటబడాలా, చేపించుకోవాలా పనులు కూడా. ఎందుకంటే మనకేమి హ్యాపీగా బడ్జెట్లో అక్కడ 100 కోట్లు లేవు. అక్కడ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం. అక్కడ కూడా అధికారులకి ఒక పనే ఉండదు, వాళ్ళకు 100 పనులు ఉంటాయి. ఏది ప్రయారిటీ ఏది చూసుకొని వాళ్ళు చేస్తుంటారు. మనం వాళ్ళకి చెప్పాలా, వెంటబడాలా. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ బి దేర్. మీరు సీరియస్గా వర్క్ చేయాలా, తెలుసుకోవాలా. చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ మీ వార్డులలో చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నాకు కూడా అంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది. కాబట్టి మీరు అందరు కష్టపడిన తర్వాతనే నేను ఒక్కని కష్టపడితే కాదు. ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు కూడా అదే చెప్తుంది, ఒక్క మ్యాన్ 1% ఆలోచిస్తే కాదు, అందరు కష్టపడాలా, అందరు చేస్తేనే అవుతుంది. సో స్పెండ్ టైం ఒక ½ అన్ అవర్ 1 అవర్ అనేది చేసినాం. అంతకుముందు భవిష్యత్ గ్యారంటీ చేసినా కూడా టాప్ 3లో ఉంటుంది మనం స్టేట్లో. ఎంత సీరియస్గా వర్కౌట్ చేసి ఉంటాం. అట్లా అన్ని ప్రోగ్రామ్స్ వీ డిడ్ వెరీ సక్సెస్ఫుల్లీ. లాస్ట్ టైం మనం అపోజిషన్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ డన్ గ్రేట్ టాప్. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.